స్పోర్ట్స్ ఎదిరే 360 ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతూనే ఉంది. సాధారణంగా ఇప్పటికే ఈ ట్రోఫీకి సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభం కావాలి. కానీ టోర్నీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇప్పటి వరకు రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం పాకిస్తాన్కు తాము వెళ్లబోమని ఇప్పటికే భారత్ క్రికెట్ బోర్డు ఐసీసీకి స్పష్టం కూడా చేసింది. ఇదిలా ఉంటే మరి భారత జట్టు తమ మ్యాచ్లన్నీ ఎక్కడ ఆడతారు అన్న దానిపై ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇండియాలోనే ఛాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉందని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఇంతకీ ఐసీసీ ఏం నిర్ణయం తీసుకోబోతోంది? ఛాంపియన్స్ ట్రోఫీ 2025కు సంబంధించి సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సాధారణంగా ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి కౌంట్ డౌన్ ప్రారంభం కావాల్సింది, షెడ్యూల్ కూడా విడుదల కావాల్సింది. అయితే ఒక్క కారణంతో ఆలస్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. టోర్నీ నిర్వహణకు సంబంధించి ఎలాంటి క్లారిటీ రావట్లేదు. ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ కోసం పాకిస్తాన్ కు తాము వెళ్లబోమని ఇప్పటికే భారత క్రికెట్ బోర్డు, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు ఐసీసీ స్పష్టం చేసింది. ఇదే విషయం గురించి ఐసీసీ పాక్ క్రికెట్ బోర్డుకి చెప్పి హైబ్రిడ్ మోడల్ గురించి ఆలోచించాలని కోరింది. భారత్ మ్యాచ్లని యుఏఈలో నిర్వహించాలని అడిగింది. అయితే ఇక్కడే పాక్ కఠిన వైఖరి అవలంబిస్తోంది. టోర్నీని తమ దేశంలోనే నిర్వహించాలనే మొండి పట్టుదలతో హైబ్రిడ్ విధానానికి నిరాకరిస్తోంది. భారత్ రాకపోవడానికి కారణాలని లిఖితపూర్వకంగా వెల్లడించాలని అడుగుతోంది. గతేడాది ఆసియా కప్ కు పాక్ ఆతిథ్యం ఇచ్చినప్పుడు భారత్ మాత్రం ఈ మ్యాచ్ల్ని శ్రీలంకలోనే ఆడింది. ఈ క్రమంలో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మాత్రం పాకిస్తాన్ వెనక్కి తగ్గట్లేదు. ఇటీవల పాక్ హైబ్రిడ్ మోడల్ కు అంగీకరించుకుంటే ఛాంపియన్స్ ట్రోఫీని శ్రీలంకలో లేదా సౌత్ ఆఫ్రికాకు తరలించనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే దీని గురించి చర్చ జరగలేదనేది విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. పాకిస్తాన్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం నుంచి తప్పుకుంటే అప్పుడు భారత్లో టోర్నీ నిర్వహించాలని బీసీసీఐ వర్గాల్లో చర్చ నడుస్తున్నట్లు స్పోర్ట్స్ టాక్. ఇక టోర్నీ నుంచి పాక్ తప్పుకుంటే అప్పుడు విశేష ఆదరణ ఉండే భారత్ పాక్ మ్యాచ్ జరగని పక్షంలో బ్రాడ్కాస్టర్స్ కు ఐసీసీ పెద్ద మొత్తంలో నష్టపరిహారం కూడా ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. భారత్ లో టోర్నీ నిర్వహణకు సంబంధించి చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, దీనిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదని స్పోర్ట్స్ టాక్ వెల్లడించింది. దీనిపై ఐసీసీ అధికారికంగా చెప్పే వరకు క్లారిటీ రాదనే చెప్పొచ్చు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించి పీసీబీకి మాత్రం తీవ్ర ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. టోర్నీ నిర్వహణ నుంచి పాక్ తప్పుకుంటే అప్పుడు పాక్ బోర్డర్ కు అందించే నిధుల్లో ఐసీసీ కోత విధించే అవకాశం ఉంది. ఇక టోర్నీ మరో దేశానికి తరలించినా లేదా వాయిదా వేసినా కూడా ఆతిథ్య రుసుముల కింద పాక్ దక్కాల్సిన దాదాపు 588 కోట్ల రూపాయలు రాకుండా పోతాయనే చెప్పొచ్చు. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 మెగా వేలం మరో కొన్ని రోజుల్లోనే జరగబోతోంది. ఈ నెల 24, 25వ తేదీలలో సౌదీ అరేబియాలో జరగబోతోంది. ఈ మెగా వేలంలో మొత్తం 574 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో గరిష్టంగా అన్ని ఫ్రాంచైజీలు కలిపి 204 మందిని తీసుకునే అవకాశం ఉంది. అందులో 70 మంది విదేశీ ప్లేయర్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి వేలంలో ఎవరు అత్యధిక ధర పలుకుతారనే విషయాలు చాలా ఆసక్తికరంగా మారాయి. ఇక ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో అత్యధిక మొత్తం దక్కించుకున్న భారత్ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 21 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే మెగా వేలంలో కోహ్లీ కంటే ఎక్కువ ధర పలికే అవకాశం ఉన్న భారత ఆటగాళ్లు 3 ఉన్నారు. మరి అందరి అంచనాలను అందుకుంటూ కోహ్లీ జీతాన్ని మించి ఈ 3 భారత్ ప్లేయర్లు అర్జిస్తారా, 21 కోట్ల లోపే ధర పలుకుతారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఆ టాప్ 3 ఆటగాళ్లు ఎవరంటే రిషబ్ పంత్. కోహ్లీ ధర 21 కోట్ల రూపాయలను ఖచ్చితంగా దాటేస్తాడనే అంచనాలు ఉన్నాయి. టీమిండియా టాప్ ఆటగాళ్లలో అతడు ఉన్నాడు. కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాటర్ ఇలా అన్నిట్లోనూ ప్రావీణ్యం ఉండటం పంత్కు డిమాండ్ ఉండేందుకు ప్రధాన కారణం. 27 ఏళ్ల రిషబ్ పంత్ కనీసం మరో 10 ఏళ్ల పాటు లీగ్ లో ఆడగలడు. దీంతో అతడిపై చాలా ఫ్రాంచైజీలు కన్నేశాయి, ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్. కేఎల్ రాహుల్. ఈ జాబితాలో కేఎల్ రాహుల్ కూడా ఉన్నాడు. లక్నో సూపర్ జైంట్స్ జట్టును వరుసగా 2 సీజన్లలో 2022-23లో రాహుల్ ప్లే ఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. అంతేకాకుండా వికెట్ కీపర్ గాను రాహుల్ బాధ్యతలు చేపడతాడు. అయితే స్ట్రైక్ రేట్ సరిగ్గా మెయింటైన్ చేయడనే అపవాదు రాహుల్ పై ఉంది. అయినప్పటికీ అతన్ని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు 20 కోట్లకు పైచిలుకు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. శ్రేయస్ అయ్యార్. గత సీజన్లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ అయ్యార్ ను కూడా దక్కించుకుని కెప్టెన్సీ అప్పగించేందుకు చాలా ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. అతడి కోసం పంజాబ్ కింగ్స్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ లాంటి జట్లు 25 కోట్ల రూపాయలను సైతం వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి.
ఈ 3 జట్లు కూడా అయ్యర్ను కెప్టెన్సీ చేసి తమ కప్పు కలను నెరవేర్చుకోవాలని భావిస్తున్నాయి. దీంతో అతడిని దక్కించుకునేందుకు భారీ పోటీ ఉండే అవకాశం ఉంది. స్వేచ్ఛ కోసమే లక్నో సూపర్ జైంట్స్ టీంను వీడానని ఆ జట్టు మాజీ కెప్టెన్ టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన హోమ్ టీంలోకి పునరాగమనం చేయాలని అనుకుంటున్నాడని తన మనసులో మాటనైతే బయటపెట్టేశాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే స్వేచ్ఛగా మరియు చాలా సంతోషంగా ఆడానని చెప్పుకొచ్చాడు కేఎల్ రాహుల్. ఇప్పుడు కేఎల్ రాహుల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో లక్నో సూపర్ జైంట్స్ కు గుడ్ బై చెప్పిన కేఎల్ రాహుల్ మెగా వేలం బరిలోకి దిగాడు. ఇప్పటికే అతన్ని ఆర్సీబీ మేనేజ్మెంట్ అప్రోచ్ అయినట్టుగా తెలుస్తోంది. వేలంలో కొనుగోలు చేస్తామనే హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేఎల్ రాహుల్ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఆర్సీబీ తరపున ఆడిన రోజులు మర్చిపోలేని చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2016 ఫైనల్లో ఎదురైన ఓటమిని ఇప్పటికీ మర్చిపోమని, గత 5-6 ఏళ్లలో ఈ ఓటమి గురించి విరాట్ కోహ్లీ తాను చాలాసార్లు మాట్లాడుకున్నామని తెలిపాడు. కొత్తగా మొదలు పెట్టాలనుకుంటున్నా, కొత్త అవకాశాలను అన్వేషించాలని భావించా, నాకు స్వేచ్ఛ దొరికే దగ్గర ఆడాలని కోరుకున్నా. కొన్నిసార్లు దూరంగా వెళ్తే మనకు కావాల్సింది దక్కుతుంది. జట్టు వాతావరణం కూడా తేలిగ్గా ఉంటుంది. కొంతకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉన్నాం. ఆటగాడి సామర్థ్యం ఏమిటో నాకు బాగా తెలుసు. మున్పటిలా సత్తా చాటడానికి ఏం చెయ్యాలో కూడా తెలుసు. ఈ ఐపీఎల్ సీజన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. భారత టీ20 జట్టులో చోటు దక్కించుకోవడమే నా లక్ష్యమన్నాడు. 2016లో నేను ఆర్సీబీలోకి తిరిగి వెళ్లడం ఓ అద్భుతమైన కథ. ఆర్సీబీ తరపున నా ఆటను చాలా ఆస్వాదించాను. బెంగళూరు నా హోమ్ టౌన్. నేను కన్నడ కుర్రాన్ని. అక్కడ ప్రజలకు బాగా తెలుసు. దురదృష్టవశాత్తు క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన అన్నిసార్లు సరిపోదు. పుంజుకునేందుకు నేను చాలా కష్టపడేవాడిని. నా ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి నేను ఓ మార్గాన్ని కనుగొన్నాను. జట్టులో ఎలాంటి పాత్ర ఇచ్చినా బాధ్యతకైనా సిద్ధంగా ఉన్నాను. స్వేచ్ఛ కోసం లక్నో సూపర్ జైంట్స్ ను వీడానని చెప్పాడు ఆ జట్టు మాజీ కెప్టెన్ టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్. తన హోమ్ టీంలోకి పునరాగమనం చేయాలనుందనే తన మనసులోని మాటను బయటపెట్టాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపునే స్వేచ్ఛగా సంతోషంగా ఆడానని చెప్పుకొచ్చాడు. గత 5-6 ఏళ్లలో నేను విరాట్ కోహ్లీ చాలాసార్లు ఐపీఎల్ 2016 ఫైనల్ గురించి మాట్లాడుకున్నా. ఆ మ్యాచ్లో ఇద్దరిలో ఎవరో ఒకరు చివరి వరకు క్రీజులో నిలిచి మ్యాచ్ను ముగించాల్సిందే. ఆ ఏడాది మాకు చాలా ప్రత్యేకమైంది. ఆ మ్యాచ్ గెలిచి టైటిల్ అందుకుని ఉంటే ఓ మంచి క్షణంగా నిలిచిపోయింది. కానీ దురదృష్టవశాత్తు అలా జరగలేదని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ దగ్గరున్న 3 ఆర్టీఎం కార్డులతో స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుందట. పోయిన సీజన్లో వరుసగా విజయాలతో హోరెత్తించి ప్లే ఆఫ్స్కు చేరుకున్న ఆర్సీబీ 3 ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. మిగిలిన 83 కోట్లతో ఆర్సీబీ గరిష్టంగా 22 మందిని కొనుగోలు చేయాల్సి ఉందట. ఇందులో 8 మంది విదేశీ ప్లేయర్లను ఎంచుకునే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. ఇంతకీ ఆర్సీబీ ఆ విదేశీ ప్లేయర్లను ఎవరిని ఎంచుకోనుంది? ఐపీఎల్ మెగా వేలానికి ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జడ్డా వేదికగా నవంబర్ 24-25 తేదీల్లో మెగా ఆక్షన్ నిర్వహించనున్నారు. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు వేలం ప్రారంభం కానుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా, అందులో ఫ్రాంచైజీలు సూచనల మేరకు బీసీసీఐ 574 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. వాళ్ళలో మొత్తంగా 204 ప్లేయర్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలు సిద్ధమయ్యాయి. ఇందులో 70 మంది విదేశీ ప్లేయర్లు ఉండనున్నారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళల్లో 366 మంది భారత ఆటగాళ్లు, 280 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. అయితే కొన్ని ఫ్రాంచైజీలు వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించనున్నాయి. ఆర్టీఎం కార్డు ద్వారా ఎవరిని దక్కించుకోవాలి, భారీ మొత్తాన్ని ఎవరి కోసం వెచ్చించాలి అనే స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ దగ్గర ఉన్న 3 ఆర్టీఎం కార్డులతో స్టార్ ప్లేయర్లను సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంది. గత సీజన్లో వరుసగా విజయాలతో హోరెత్తించి ప్లే ఆఫ్స్ కు చేరుకున్న ఆర్సీబీ 3 ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ, రజత్ పటీదార్, యష్ దయాల్ కోసం 37 కోట్లు వెచ్చించింది. మిగిలిన 83 కోట్లతో ఆర్సీబీ గరిష్టంగా 24 మందిని కొనుగోలు చేయాల్సి ఉంది. అందులో 8 మంది విదేశీ ప్లేయర్లకు అవకాశం ఉంది. అయితే ఈ క్రమంలో ఆర్సీబీ ఆర్టీఎం ఉపయోగిస్తూ వీలైనంత తక్కువ మొత్తంలో నాణ్యమైన ప్లేయర్లను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. గ్లెన్ మ్యాక్స్వెల్, ఫాఫ్ డూప్లెసిస్, మహమ్మద్ సిరాజ్, విల్ జాక్స్లలో 3 ప్లేయర్లను తిరిగి గూటికి చేర్చుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. 36 ఏళ్ల మ్యాక్సీ గత ఐపీఎల్ సీజన్లో పేలవమైన ప్రదర్శన చేశాడు. అయితే
ఫామ్ కంటే తన క్లాస్, ఆఫ్ స్పిన్, ఫీల్డింగ్ లో నేర్పును చూసి ఆర్టీఎం ఉపయోగించాలని ఆర్సీబీ భావిస్తోంది. మరోవైపు 40 ఏళ్ల డూప్లెసిస్ కూడా ఆర్టీఎంతో తిరిగి దక్కించుకోవాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తోంది. గత 3 సీజన్లలో జట్టును డూప్లెసిస్ 2 సార్లు ప్లే ఆఫ్స్ కు చేర్చాడు. ఇటీవల కరేబియన్ లీగ్ లో సెయింట్ లూసియా కింగ్స్ ను విజేతగా నిలిపాడు. ఈ క్రమంలో డూప్లెసిస్ ను తిరిగి తమ గూటికి తెచ్చుకుని కెప్టెన్సీ ఇచ్చే యోచనలోనే బెంగళూరు ఫ్రాంచైజీ ఉంది. ఇక 2018 నుంచి బెంగళూరులో ఉంటున్న సిరాజ్ కోసం ఆర్సీబీ తమ ఆర్టీఎం కార్డును ఉపయోగించాలని చూస్తోంది. ఈ ముగ్గురితో పాటు ఆల్రౌండర్ విల్ జాక్స్ ను కూడా తిరిగి దక్కించుకోవాలని బ్యాకప్ ప్లాన్ పెట్టుకుంది. ఆ ఫైనల్ ఓటమిపై కోహ్లీ, నేను ఇప్పటికే బాధపడతాం. కేఎల్ రాహుల్ ఆ ఫైనల్ ఓటమిపై కోహ్లీ, నేను ఇప్పటికీ బాధపడతామని కేఎల్ రాహుల్ అన్నారు. ఇక ఈ నలుగురిలో ఆర్టీఎంతో ముగ్గురిని దక్కించుకోవడానికి ఆర్సీబీ ప్రధాన వ్యూహంతో మెగా వేలంలో వెళ్లనుంది. ఒకవేళ వ్యూహాలు ఫలించకపోతే విజయ్ కుమార్ వైశాఖ్, అనూజ్ రావత్, మహిపాల్ లోమ్రాలను కొందరిని దక్కించుకోవాలని చూస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో గవాస్కర్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ ఆలెన్ బోర్డర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అతనితో అదే నా సమస్య అంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చారు. హలో బన్నీ, ఎలా ఉన్నావంటాడు. దానికి నేనేం చెప్పగలనని గవాస్కర్ నవ్వుకున్నారు. ఇంతకీ ఆలెన్ బోర్డర్, గవాస్కర్ మధ్యలో ఏం జరిగింది? 1996 అక్టోబర్లో ఢిల్లీలోని కోట్లా మైదానంలో భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్టు జరిగిన సమయంలో బోర్డర్ గవాస్కర్ అనే పేరు క్రీడాభిమానుల ముందుకు వచ్చింది. దీంతో 2 దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ కి మొదటిసారి ఈ పేరును అధికారికంగా ప్రకటించారు. దిగ్గజ క్రికెటర్లు భారతదేశానికి చెందిన సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియాకు చెందిన అలన్ బోర్డర్ కి గౌరవ సూచకంగా ఈ పేరును కనుగొన్నారు. అయితే భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్లకు ఓ గొప్ప చరిత్ర ఉంది. నువ్వా నేనా అన్నట్లుగా సాగే సిరీస్లలో ఎన్నో అద్భుత ప్రదర్శనలు, పోరాటాలు జరిగాయి. లెజెండరీ బౌలర్ షేన్ వార్న్, గ్లెన్ మెక్గ్రాత్ ని సచిన్ టెండూల్కర్ ధీటుగా ఎదుర్కోవడం, 2001 కోల్కతా టెస్ట్లో వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అద్భుత పార్ట్నర్షిప్ తో మ్యాచ్ గతిని మార్చేయడం, ఇలా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ వీరోచిత ప్రదర్శనలను భారత్ ఎప్పటికీ మర్చిపోదు. ఇక ఆస్ట్రేలియా గడ్డపై భారత్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లు కూడా అంతే ఆసక్తిగా సాగాయి. ఆస్ట్రేలియాలో గత 2 టెస్ట్ సిరీస్లను గెలుచుకున్న భారత్ ఇప్పుడు వరుసగా 3వ టెస్ట్ సిరీస్ విజయంపై కన్నేసింది. ఈ సందర్భంగా సునీల్ గవాస్కర్ ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్పుకొచ్చారు. తనకు అలన్ బోర్డర్ కి మధ్య జరిగిన పలు ఆసక్తికర విషయాలను ఆ స్టోరీ ద్వారా షేర్ చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గవాస్కర్ ను హోస్ట్, మీకు బోర్డర్ కు మధ్య చాలా ఏళ్ల స్నేహం ఉంది, మీ ఇద్దరి మధ్య పోటీ తీవ్రత ఎలా ఉండేది అని అడిగారు. దీనికి గవాస్కర్ చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు. పోటీ బాగా ఉండేది. అతడు నన్ను ఓసారి అవుట్ చేశాడు. అదే సమస్య. నాకు అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాకు బౌలింగ్ చేసే అవకాశం వచ్చి ఉండి నేను అతన్ని అవుట్ చేసుంటే భిన్నంగా ఉండేది. అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక బాల్ టర్న్ చేయగలిగాడు. ఆ బంతినే నేను రాంగ్ లైన్ లో ఆడాను. అది టాప్ ఎడ్జ్ తీసుకొని క్యాచ్ వెళ్ళింది. ఈ విషయాన్ని బోర్డర్ను కలిసినప్పుడల్లా గుర్తు చేసేలా ప్రవర్తిస్తాడు. అతడు నా దగ్గరికి వచ్చి హలో బన్నీ, ఎలా ఉన్నావు అంటాడు. దానికి నేనేం చెప్పగలను అని గవాస్కర్ నవ్వుకున్నారు. ఇక భారత్ తో జరిగే 20 టెస్ట్ మ్యాచ్ల్లో బోర్డర్ 4 వికెట్లు తీయగా అందులో ఒకటి గవాస్కర్ది కావడం గమనార్హం. ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభమైంది. ఈ సీజన్లో ఎలాగైనా గెలవాలని టీమిండియా, ఆసీస్ జట్లు బాగా కసరత్తులు చేశాయి. అయితే గత 2 దశాబ్దాలుగా ఈ 2 జట్ల మధ్య టెస్ట్ క్రికెట్లో తీవ్రమైన పోటీ అయితే నెలకొంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ యాషెస్ సిరీస్లుగా మారిపోయింది. ఈ క్రమంలోనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇప్పుడు మొదలైంది. దీనికి సంబంధించి ఈ పేరు ఎలా వచ్చింది, చరిత్ర ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మరో 4 రోజుల్లో ప్రారంభం కాబోతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ముంగిట టీమిండియా అంత పటిష్టంగా లేదు. తీవ్ర ఒత్తిడి, విమర్శలను ఎదుర్కొంటోంది. సొంత గడ్డపై కివీస్ చేతిలో వైట్ వాష్ కు గురి కావడమే ప్రధాన కారణం. రోహిత్, కోహ్లీ, రాహుల్ లాంటి సీనియర్లు ఫామ్ లో లేకపోవడంతో పాటు షమి కూడా అందుబాటులో లేడు. కాబట్టి భారత్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే 4-0తో సిరీస్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జరగాలంటే భారత బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే. కానీ ప్రత్యర్థి జట్టు గత 2 సీజన్లలో లాగా అంత తేలిగ్గా లొంగేలా కనిపించడం లేదు. బౌలెడ్ మ్యాచ్ విన్నర్లు ఆస్ట్రేలియా జట్టులో మ్యాచ్ విన్నర్లు చాలా మందే ఉన్నారు. అందరికన్నా స్టీవ్ స్మిత్ తో టీమిండియాకు ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ఆ మధ్యలో బాల్ ట్యాంపరింగ్ వివాదం వల్ల ఓ 2 ఏళ్లు స్మిత్ ఇబ్బంది పడ్డాడు. అయితే అంతకుముందు స్టీవ్ స్మిత్ ఎలా పరుగుల వరద పారించాడో తెలిసిన విషయమే. పైగా
భారత జట్టు అంటే అతడికి ప్రియమైన ప్రత్యర్థి అనే చెప్పాలి. 2014లో ఏకంగా 4 సెంచరీలతో చెలరేగి ఆడిన స్టీవ్ స్మిత్ గత 2 సిరీస్లో మాత్రం మోస్తారు ప్రదర్శన మాత్రమే చేశాడు. గత ఏడాది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ టీమిండియాపై శతకం బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ట్రావిస్ హెడ్ నిరుడు WTC ఫైనల్తో పాటు వన్డే ప్రపంచ కప్ తుది పోరులో భారత్ను దెబ్బకొట్టిన తీరును ఎవరూ మర్చిపోలేరేమో. ఓపెనింగ్లో ఉస్మాన్ ఖవాజా, 3వ స్థానంలో లుబేషన్ వంటి మెరుగైన బ్యాటర్లు ఉన్నారు. మిడిల్ ఆర్డర్లో హెడ్, కేరీ కీలక పాత్ర పోషించే సత్తా ఉంది. బౌలింగ్లో ఆసీస్ బలంగా ఉంది. కెప్టెన్ కమిన్స్ తో పాటు స్టార్ హెజిల్వుడ్లను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. మరో పేసర్ బొరాన్ కూడా మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా తమ తుది జట్టులో ఒకే స్పిన్నర్ కు ఛాన్స్ ఇస్తుంది, కానీ ఆ ఒక్కడు అదిరే ప్రదర్శన చేస్తాడు. లయన్ ఎలాంటి పిచ్ అయినా సరే టర్న్ చేసి వికెట్లు పడగొట్టగలడు. లోయర్ ఆర్డర్ లో ఆడే కమిన్స్, స్టార్ బ్యాటింగ్ లోనూ మంచి ప్రదర్శన చేయగలరు. ఇంకా చెప్పాలంటే ఆస్ట్రేలియాకు సిరీస్ లో ఏకైక సమస్య ఖవాజాకు సరైన ఓపెనింగ్ భాగస్వామి ఉండకపోవడమే. వార్నర్ రిటైర్ అయ్యాక స్మిత్ ను ఆ స్థానంలో ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఇకపోతే కొత్త ప్లేయర్ మెక్స్వినీకి అవకాశం ఇచ్చారు. అతను ఎలా రాణిస్తాడో చూడాలి మరి. టెస్టుల్లో ఆస్ట్రేలియా మంచి ఫామ్ కనబరుస్తోంది. తన చివరి 3 టెస్ట్ సిరీస్లను సొంత గడ్డపైనే ఆడింది. వెస్టిండీస్తో సిరీస్ 1-1తో సమం అవ్వగా, అంతకుముందు న్యూజిలాండ్, పాకిస్తాన్లపై సిరీస్లను క్లీన్ స్వీప్ చేసింది. అంతకన్నా ముందు ఇంగ్లాండ్తో యాషెస్ సిరీస్ ను 2-2తో సమం చేసింది. అయితే ఫిబ్రవరిలో వెస్టిండీస్తో సిరీస్ బరిలోకి అయ్యాక ఆస్ట్రేలియా జట్టు టెస్ట్లే ఆడలేదు. అంటే ఏకంగా 9 నెలల విరామం తర్వాత టీమిండియాతో కీలక సిరీస్ కు రెడీ అయిందన్నమాట. ఆ జట్టు ప్లేయర్స్ ఇతర ఫార్మాట్లలోనూ రాణిస్తూ మంచి ఫామ్ లోనే ఉన్నారు. బాక్సింగ్ దిగ్గజం 58 ఏళ్ల మైక్ టైసన్ యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఏకంగా ఒక భారీ గొరెల్లాతో ఫైట్ కు సిద్ధమయ్యాడట. 1980లో టైసన్ ఒకసారి అప్పటి భార్య రాబిన్ తో కలిసి న్యూయార్క్ లోని ఒక జంతు ప్రదర్శనశాలకు వెళ్ళాడంట. అతని కోసం జూ మేనేజ్మెంట్ స్పెషల్ గా ఒక టైమింగ్స్ లో ఉన్నదాన్ని తెరిచారట. ఆ జూలో ఒక పెద్ద సిల్వర్ బ్లాక్ గొరిల్లా మిగిలిన వాటిని వేధించడానికని టైసన్ చూశాడట. ఇంతకీ ఏంటా స్టోరీ? బాక్సింగ్ దిగ్గజం 58 ఏళ్ల మైక్ టైసన్ ఎంగేజ్ లో ఉన్నప్పుడు ఏకంగా ఓ భారీ గొరిల్లాతో ఫైట్ కి సిద్ధమయ్యాడట. ఆ విషయాన్ని మైక్ టైసన్ ది ఇండిపెండెంట్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు. 80లో టైసన్ ఓసారి తన అప్పటి భార్య రాబిన్ గివెన్స్ తో కలిసి న్యూయార్క్ లోని జంతు ప్రదర్శనశాలకు వెళ్లాడు. అతడి కోసం జూ మేనేజ్మెంట్ స్పెషల్ టైమింగ్స్ లో దాన్ని తెచ్చారు. ఆ జూలో ఒక పెద్ద సిల్వర్ బ్లాక్ గొరిల్లా మిగిలిన వాటిని వేధించడాన్ని టైసన్ చూశాడు. చూడ్డానికి అది చాలా బలంగా ఉన్నా కళ్ళు మాత్రం చిన్న పిల్లల వలె ఉన్నాయి. దీంతో నేను దాంతో ఫైట్ చేయాలని నిర్ణయించుకున్నా. జూ కీపర్ని పిలిచి $10,000 ఇస్తా, నన్ను బోన్లోకి పంపించమని కోరాను. ఆ సిల్వర్ బ్లాక్ గొరిల్లాతో పోరాడి దాన్ని మట్టి కరిపిస్తానని చెప్పాను. కానీ జూ కీపర్ అందుకు ఒప్పుకోలేదు అని ఆ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. క్రూర మృగాలతో చెలగాటమడ్డం టైసన్ కు కొత్త కాదు. గతంలో లాస్ వెగాస్ లోని అతడి మాన్షన్ లో 2 పుల్లను పెంచుకున్నాడు. కానీ ఆ తర్వాత 2 ఏళ్లకు అలాంటి జంతువులను పెంచుకోవడం అంత మంచిది కాదని ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడు. అది మూర్ఖపు నిర్ణయం. 100% పులులను పెంపుడు జంతువులుగా మార్చలేదు. అది జరిగే పని కూడా కాదు. వాటితో సరదాగా గడిపే సమయంలో పొరపాటున అది మనల్ని చంపొచ్చు కూడా. ఒక్కసారి దాన్ని కొడితే అది తిరగబడే ప్రమాదం కూడా ఉంది. దీంతో మీ ప్రాణాలే పోవచ్చని తెలిపాడు. కాగా మైక్ దాదాపు 19 ఏళ్ల తర్వాత రీసెంట్ గా ప్రొఫెషనల్ రింగ్ లోకి అడుగుపెట్టాడు. ఈ మెగా ఫైట్ లో 27 ఏళ్ల యంగ్ ఫైటర్ ఓ యూట్యూబర్ జేక్ పాల్ తో తలపడ్డాడు. అమెరికా AT&T స్టేడియంలో జరిగిన మ్యాచ్ ను ప్రత్యక్షంగా 72,300 మంది, టీవీల్లో 6 కోట్ల మంది వీక్షించారు. పరోక్షంగా సుమారు 6 కోట్ల మంది ఆన్లైన్ టీవీల్లో చూశారు. వ్యూవర్షిప్ ఎక్కువ అవడం వల్ల ఈ మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ చేసిన నెట్ఫ్లిక్స్ కూడా కాసేపు నిలిచిపోయింది. ఇక ఈ పోటీలో 3 జడ్జీల్లో ఒకరు 80-72 స్కోర్తో, మరో ఇద్దరు 79-73తో పాల్ను విజేతగా నిర్ణయించారు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రైన సందర్భంగా అతనికి ఇప్పటి వరకు శుభాకాంక్షలు అయితే వెల్లువెత్తుతూనే ఉన్నాయి. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ ఇలా మిగతా ప్లేయర్స్ అంతా హిట్ మ్యాన్ కు స్పెషల్ గా విషెస్ చెప్పారు. ఈ ముగ్గురు మాట్లాడిన వీడియోను బీసీసీఐ రీసెంట్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన వాళ్ళంతా తిలక్ వర్మ ఎమోషనల్ అయిన మూమెంట్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రైన సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, సంజు శాంసన్ హిట్ మ్యాన్ కు స్పెషల్ విషెస్ తెలిపారు. ఈ ముగ్గురు మాట్లాడిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రోహిత్ కు కుమారుడు పుట్టడం వల్ల తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశాడు. హిట్ మ్యాన్ కు విషెస్ తెలుపుతూ కాస్త ఎమోషనల్ అయ్యాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాను రోహిత్ బాయ్, ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. 1-2 రోజుల తర్వాత డెలివరీ అయ్యుంటే నేను పక్కనే ఉండేవాడిని. చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. తొందరగానే వచ్చి కలుస్తాను అని తిలక్ వర్మ పేర్కొన్నాడు. లిటిల్ బాయ్ కోసం చిన్న ప్యాడ్లు, సైడ్ ఆర్మ్, బ్యాట్ తో సిద్ధంగా ఉండాలి అని రోహిత్ కు సూర్యకుమార్ యాదవ్ స్పెషల్ విషెస్ చెప్పాడు. చెట్టా అతని కుటుంబం చాలా సంతోషంగా ఉండాలి అని రోహిత్ కు శాంసన్ శుభాకాంక్షలు తెలియజేశాడు. రోహిత్ శర్మ మరోసారి తండ్రి అయ్యాడు. అతడికి 2వ సంతానం కలిగింది. హిట్ మ్యాన్ భార్య రితికా సబ్జే శుక్రవారం రాత్రి మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో రోహిత్ శర్మ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. అయితే ఈ జంటకు ఇప్పటికే ఓ కుమార్తె ఉంది. కాగా భార్య రితికా డెలివరీ అవ్వడం వల్ల అతడు ఈ నెల 22న ప్రారంభమయ్యే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు అందుబాటులో ఉండే ఛాన్స్ ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎట్టకేలకు ప్రారంభమైపోయింది. తీవ్ర ఒత్తిడి, విమర్శలను భారత క్రికెట్ టీం అయితే ఇప్పటి వరకు ఎదుర్కొంటోంది. సొంత గడ్డపై కివీస్ చేతిలో వైట్ వాష్ కు గురి కావడమే అందుకు ప్రధాన కారణం. రోహిత్, కోహ్లీ, రాహుల్ ఇలాంటి స్టార్ ప్లేయర్లు ఫామ్ లో లేకపోవడంతో పాటు షమి కూడా అందుబాటులో లేడు. కాబట్టి భారత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే 4-0 సిరీస్ తో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది జరగాలంటే భారత బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన చేయాల్సిందే. కానీ ప్రత్యర్థి జట్టు గత 2 సీజన్లలో లాగా అంత తెలివిగా లొంగేలా కనిపించడం అయితే లేదు. ఇంతకీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఏం జరగబోతోంది? ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో ఎలాగైనా గెలవాలని టీమిండియా, ఆసీస్ జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. గత 2 దశాబ్దాలుగా ఈ 2 జట్ల మధ్య టెస్ట్ క్రికెట్ లో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ యూషన్ సిరీస్ లా మారిపోయింది. ఈ క్రమంలో గవాస్కర్ ట్రోఫీ ఎప్పుడు మొదలైంది, దీనికి ఎందుకు ఆ పేరు వచ్చింది, చరిత్ర ఏంటి తదితర విషయాలు తెలుసుకుందాం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1996లో మొదలైంది. ఆ ఏడాది ఆస్ట్రేలియా ఏకైక టెస్టు కోసం భారత పర్యటనకు వచ్చింది. అప్పుడే ఇటు భారత్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఆసీస్ ఆటగాడు ఆలెన్ బోర్డర్ పేరిట ఒక సిరీస్ జరిపితే బాగుంటుందని ఇరు దేశాలు బోర్డులు నిర్ణయం తీసుకున్నాయి. ఆలస్యం చేయడం ఎందుకని ఆ ఏకైక టెస్టుకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీగా నామకరణం చేశారు. తొలిసారి జరిగిన ఈ సిరీస్ ను టీమిండియా దక్కించుకుంది. అలా మొదలైన ఈ సిరీస్ విజయవంతంగా కొనసాగుతూ వస్తోంది. కాగా ఆసీస్ దిగ్గజం అలన్ బోర్డర్, టీమిండియా మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ టెస్ట్ క్రికెట్ లో తమ జట్లకు విశేష సేవలు అందించారు. టెస్టుల్లో 10,000 కంటే ఎక్కువ పరుగులు చేశారు. ఈ క్రమంలో ఇద్దరు బ్యాటింగ్ మాస్ట్రోలు గౌరవార్థం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అని పేరు పెట్టారు. ఆస్ట్రేలియా గడ్డపై గతంలో తడబడే భారత జట్టు 2017 నుంచి కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. కంగారు జట్టుకు షాక్ ఇస్తూ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం 2021లోనూ ఆసీస్ ను సొంత గడ్డపై చిత్తుగా ఓడించి భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అదే ఊపులో ఆసీస్ గడ్డపై హ్యాట్రిక్ విజయం సాధించేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు పట్టుదలతో ఉంది. స్వదేశంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత గడ్డపై 29 మ్యాచ్లు జరగ్గా అందులో టీమిండియా 18 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా 6 మ్యాచ్ల్లో గెలుపొందింది. 5 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక ఆస్ట్రేలియాలో 27 మ్యాచ్లు జరగ్గా ఆసీస్ 14 సార్లు నెగ్గింది. టీమిండియా 6 గెలిచింది. 7 మ్యాచ్లు డ్రా అయ్యాయి. కాగా 1996లో ప్రారంభమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియానే పైచేయి సాధించింది. ఇప్పటి వరకు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 16 సార్లు నిర్వహించారు. అందులో 10 సార్లు భారత్ విజేతగా నిలిచింది. 5 సార్లు ఆసీస్ ట్రోఫీని గెలుచుకుంది. ఒక సిరీస్ డ్రాగా ముగిసింది. చూశారు కదా, ఇవి ఇప్పటి వరకు ఉన్న స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 360.